కేక్ అంతే, మాటలు లేవు. సూపర్ సినిమా, ఎక్సలెంట్ సినిమా. మనోజ్ భైరవంకే మంచి మనోజ్ ఆడో లేపారు దీంట్లో కూడా. అసలు మనోజ్ అసలు కేక్ అంతే. వాడికే సజ్జా బాగా చేశాడు, అందరూ సూపర్ గా చేశారు. సినిమా ఎక్సలెంట్ ఉంది. బాగా ఇంటర్వెల్ సీన్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, క్లైమాక్స్ లో కావచ్చు, గ్రూప్ జోన్స్ బా ఆయన భగవంతుడు రాముని చూపిస్తే ఇంకా ఆడికి అయిపోయి అంతే. అంటే అదొక్కటే కాకుండా అంతా కూడా ఓవరాల్ గా కామెడీ ఉంది, కాన్సెప్ట్ ఎక్సలెంట్ ఉంది. సినిమా ఎక్సలెంట్ అంతే. తేజాకి మనోజ్ కి ఇద్దరికి ప్లస్ సినిమా సూపర్ ప్లస్ ఎక్సలెంట్ సినిమా. ఎక్కడ మీకు అసలు ఎవరు నోరు గమ్మున చూసుకోండారు అంతే, కళ్ళు కూడా ఆడపడంలో జనాలు అంత ఇంట్రెస్ట్ గా. చాలా బాగుంది, ఎక్సలెంట్ సినిమా. ఎన్ని పార్ట్స్ తీసినా కూడా చూస్తారు జనాలు. ఏదో రావడం చూపించారు లాస్ట్ లో, బాగుంది. అది కూడా పార్ట్ 2 ఏమో చూద్దాం. ఎక్సలెంట్. అంటే నాకు విషయం ఏమంటే కార్తికేయ 2 చూసినాం కదా, నాకు అట్లాగే అనిపించింది. అయితే కూడా అంత లొకేషన్స్ కానీ అంతా కూడా కార్తికేయ 2 లాగా అనిపించింది. అయినా కూడా ఆ కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే. విలనిజం కూడా అబ్బా మామూలు విలనిజం కాదు. వాడి కట్అవుట్ నాకు భయంకరం ఇష్టము. వాడి డ్రెస్సులు గిస్సులు అబ్బా వేరే లెవెల్. పర్ఫెక్ట్ సినిమా పడింది. అవును, బాగున్నాయి అన్ని. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎక్కువ మనోజ్ గురించి ఇష్టపడేది ఏంటంటే పోటుగాడు సినిమాలు, కరెంట్ దిగే సినిమాలు మనకి ఇష్టము. ఇట్లా అన్ని డిఫరెంట్ యాంగిల్ తీస్తూ ఉంటాడు. ఆయన ఉంటేనే డిఫరెంట్ అంతే. ఎందుకంటే వాళ్ళు జబర్దస్త్ వీళ్ళు గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా చెప్పినారు, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ అన్ని కూడా ఆయన మెయింటైన్ చేసేవాడంట. అప్పట్లో ఫైటర్స్ అందరికి సలహాలు ఇచ్చేవాడంట. సో వాళ్ళు చెప్పినారు, ఆ విషయం నాకు బాగా గుర్తుంది. అవును కాబట్టి మనం దగ్గర పడుతుంది, కానీ వాడుకునే లేరు. గట్టంలోనే ఆయన వాడుకున్నాడు. ఎక్సలెంట్ సినిమా, సూపర్ అంతే. మాటలేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పాయింట్ పెట్టేదానికి కూడా అవకాశమే లేదు. ఫైట్స్ కూడా చాలా రియల్ ప్లేసెస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ ట్రైన్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. ఏ తప్పులు పడే పని లేదు. కష్టపడినాడు మనోజ్, కష్టపడినాడు, అందరూ కష్టపడినారు. ఓకే, హీరోయిన్ అదేం హీరోయిన్ అనుకోవాలి కానీ ఓకే, బాగుంది. కాన్సెప్ట్ అంతా బాగుంది. శ్రేయ కూడా బాగా చేసింది. అందరూ ఓకే. జగ్గు కూడా ఓకే, అంతా ఓకే. అంతే. మెయిన్ సినిమా అంతా మనోజ్ మీదనే, తేజ మీదనే. చిన్న ఇంద్ర మేము పేరు పెట్టిన చిన్న ఇంద్ర అట్లా చిన్న ఇంద్ర అని పేరు. తేజ అంటే టక్కనే మనం వేడకపోతాము, చిన్న ఇంద్ర అంటే వాడు మనకు బాగా గుర్తొస్తాం. అట్లా సూపర్ సినిమా, ఎక్సలెంట్. ఏం ఫ్యామిలీ ఆల్ 5 ఏళ్ళ పిల్లల కాడి నుంచి 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన కూడా చూసుకో సినిమా కలిసి వచ్చి హ్యాపీగా చూడొచ్చు. మంచి ఎంజాయ్ చేస్తారు సినిమా, సూపర్ సినిమా. ఏం బా మార్వల్ ఫ్యాను, DC ఫ్యాను, సో అన్ని చూసింటావు హాలీవుడ్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలు. మన తెలుగు సూపర్ వారియర్, సూపర్ యోధా మిరాయ్ ఎలా ఉంది? మన ఇండియన్ మార్కెట్ని కొట్టబోతుందా లేదా? ఇండియన్ మార్కెట్ని నేను ఎప్పుడూ చెప్పినా అన్న, రివ్యూస్లోనే లైక్ పబ్లిక్ టాక్లోనే, మన దగ్గర మార్వెల్ మూవీస్ అంత స్టఫ్ ఉంది అని ఎప్పుడో చెప్పా. డైరెక్టర్సే యూజ్ చేసుకోవాలా. ఇప్పుడు మాత్రం చెప్తాను అన్న, ఇంకా మహాభారత లాంటి క్యారెక్టర్స్ తీసుకొస్తే మార్వెల్ మూవీస్ కూడా తుడుచుకుపోతాయి. ఇప్పుడిప్పుడే స్టెప్ ఇన్ అవుతాండ్రు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అది ఎలా అంటే లైక్ పైరసీ ఎంకరేజ్ చేయకుండా ఇట్లా థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేసినప్పుడే దాంట్లో డెప్త్ ఎంత ఉందో తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, ఇలాంటి ఇప్పుడు కొన్ని మిన్నల్ మురళి కానీ ఇలాంటివి తీసినప్పుడు కొంతమంది హేళన చేసినారు, అవసరమా ఇవన్నీ, లైక్ సూపర్ హీరో మూవీస్ మనకు అవసరం లేదు, స్టోరీస్ అవసరం లేదు, ఒక స్టార్ అవసరమా, ఇట్లా చాలా వచ్చినాయి. నేను చదవంగా, నేను చూడంగా సోషల్ మీడియాలో. కానీ తన కాన్ఫిడెన్స్గా ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు అన్న. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసుకున్నప్పుడు ఒకటి స్టెప్ ఎక్కుతున్నప్పుడు మళ్ళీ అలాంటి జోనర్లోనే సాహసం చేయొచ్చా లేదనేది ఎగ్జాంపుల్. ఇది డైరెక్టర్ ఏముందన్న, డైరెక్టర్ హ్యాండ్లింగ్ అందరూ పర్యవేక్షణ ఉండి ఉంటుంది. ఒకవేళ ఆయన కూడా హ్యాట్సప్, నేను డైరెక్టర్ గురించి కూడా చెప్తానా, ఆయన కూడా చాలా బాగా హ్యాండ్లింగ్ అయితే చేశాడు. కానీ దీనికి మెయిన్ రూట్ వచ్చి తేజ సజ్జాని. ఎందుకంటే తీసుకున్న సబ్జెక్ట్ అనేది అంత సూపర్గా ఉంది. నా మంచు మనోజ్ మాత్రం రాక్ ద షో అన్న. అసలు చెప్పాలంటే 1 man షో అనే. తేజ సజ్జన్ కూడా డామినేట్ చేసినాడు అన్న, చాలా డామినేట్ చేశాడు. ఆ లుక్స్ కానీ, ఆ యాంగర్ లుక్స్ కానీ, ఆ విలనిజం కానీ అసలు ఎవ్వరికి, నేనైతే ఒకవేళ ఎవరన్నా తీసుకోవచ్చని అంచనా వేస్తే కూడా మన మైండ్లో కూడా లేరన్న అలాంటి ఆలోచనగా. ఒక హీరో పర్సనాలిటీ ఒక విలన్గా రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ అన్న. ఒకవేళ ఉండొచ్చు, ఇంతకుముందు హీరోస్ లైక్ రోలెక్స్ వీళ్ళందరినీ చూసింటాం, కానీ తిను ఒక టైర్ 1 హీరో కాదు, అది కాదు, కానీ క్రేజ్ ఉంది, మన ఒకరికో క్రేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఇది ఇండియా వైడ్ అతను వెళ్ళిపోతాడు, జనాల్లోకి వెళ్ళిపోతాడు అన్న. నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే, మనం ఇంద్రాలో చూసాం, నేనున్నా నేను అయినమ్మా అని వస్తాడు కదా.
చిన్నప్పటి నుంచి చూసానే ఉన్నాం, మార్మూవీస్ చూసాన్నాం, అవి చూసాన్నాం. మనకంటూ ఒక సూపర్ మూవీ వస్తుందా రాదా, లైక్ బాలీవుడ్ వాళ్ళు తీసినారు, లాస్ట్కి మలయాళం వాళ్ళు తీసినారు, ఇప్పుడు మొన్న కొత్త లోకానో మూవీ వచ్చింది, అంతా ఓకే. మనోళ్ళు ఎక్కడ మనోళ్ళు తీసే హేళన తప్ప చేయరు, ఇంకోటి చేయరు. అలాంటి టైంలో నేనున్నా నేను నాయనమ్మ అని వచ్చినాడన్న. అదే ఇండస్ట్రీ అంటే నాయనమ్మ అని అనుకోండి. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నాడు తను క్యారెక్టరిజం ఏంటి అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను సన్నగా ఉంటాడు, ఒక సూపర్ హీరో సెట్ అవుతాడో లేదో అనే ఒక అపోహ కూడా అందరికీ ఉంటుంది. నేనంటే ఒక మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళ గురించి చెప్తాను అన్న. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫ్యాంటసీ మూవీ నచ్చిన వాళ్ళకి ఎట్లున్నా నచ్చేస్తుంది. కొంతమంది హీరోకి హీరో కంపేర్ చేసుకుంటారు, ఈ సినిమాలో మా హీరో నింటే బాగుండు అలా అనుకున్న వాళ్ళకి కూడా సమాధానం వచ్చేసింది. చెప్పాడు సమాధానం. ఇంకా చెప్పాలంటే తేజ సజ్జా మాత్రం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్న. వచ్చేసినట్టే కొద్ది రోజుల్లో వీళ్ళకి రామ్ చరణ్, ఎన్టీఆర్, వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాంపిటీషన్ ఇచ్చే అంత రేంజ్ స్టఫ్ అంత దగ్గర ఉంది. యాక్టింగ్ పరంగా తను ఎమోషన్ పరంగా అస్సలు చాలా పిక్స్ అన్న. ఆయన మాత్రం ఆయన కంబ్యాక్ అన్న, ఆయన కంబ్యాక్. ఆయన మాత్రం అసలు దానికి మనం ఆయన తప్పులు పట్టేది లేదు. స్క్రిప్ట్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, మ్యూజిక్ అసలు వన్ తీసుకోండి. క్యాస్టింగ్ అందరూ సూపర్ అన్న. సినిమాలో క్యాస్టింగ్ పర్ఫెక్ట్. కొన్ని ఉంటాయన్న, కానీ బ్యాలెన్స్ చేశాడు. లొకేషన్స్ కూడా చాలా మంచి నేచురల్ ప్లేసెస్ తీసుకున్నారంట. సీజీ అన్న చాలా వరకు అది అసలు సినిమాలో నాకు ఇంకా చెప్పకూడదు, హర్హర్ విరమతో కంపేర్ చేస్తే అలాంటి సీన్లు కూడా దీనిలో ఉన్నాయి. పర్ఫెక్ట్ గా అవుట్పుట్ వచ్చింది. లో బడ్జెట్ అన్న, ఫ్రెండ్లీ బడ్జెట్. ఇంత మాత్రము హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి న్యాయం చేసినాడంటే కొన్ని రెట్టింపు కోట్లు వసూలు వచ్చేస్తుంది, ఈజీ కొట్టేస్తుంది అన్న. బడ్జెట్ ఎక్కువ ఇస్తే ఇంకా బాగా చేస్తాడు. ఇప్పుడు నమ్మచ్చు, ప్రొడ్యూసర్ కూడా నమ్మచ్చు. తినకైతే ఈ వర్క్ చూసినాక తినకు కూడా కొంచెం పెట్టచ్చు అనే మాట తన దగ్గర కూడా ఉంటది. ఆ హీరోయిన్ కొంచెం డౌనే, అందంగా ఉంది. అది వైబ్ ఉంది బేబీ సాంగ్ ఎత్తేసినాడు. అంటే నాకు తెలిసి ఆ 10 minutes కూడా ఏం పెద్ద 5 minutes పెద్ద లాగ్ అయితే లేదు. కానీ ఎందుకు తీసినాడో ఏమో నాకు తెలియదు. మేబీ యాడ్ చేస్తే కూడా ఇంకా ఒక ప్లస్ పాయింట్ మూవీకి. ఓ బా అన్న, సూపర్ అన్న. ఆయన మర్చిపోయినాము, ఆయన గురించి మాట్లాడుకోవాలా. అసలు చాలా రోజుల తర్వాత ఆయన మనం చూసినాము సినిమాలో. ఇలాంటి క్యారెక్టర్ కి మనము ఒక మెయిన్ కీ రోల్ అన్న ఆయన. అలాంటి క్యారెక్టర్ మంచి క్యాష్ ని తీసుకున్నాడు ఆయన మాత్రం. డైరెక్టర్ మాత్రం ఆయనకే హ్యాట్స్ ఆఫ్. మెయిన్ కీ రోల్ ఆయనే మూవీకి. ఇంకా చెప్పాలంటే లాస్ట్ లో ఏదో అసంతృప్తి ఉండిందన్న. ఇంకా ఏంటబ్బా ఇంత ఈజీ క్లోజ్ చేశాడు, అంతా బాగుంది, క్లైమాక్స్ అంతా బాగానే ఉంది, ఏంది ఇంత ఈజీగా క్లోజ్ చేశాడన్న టయానికి వచ్చినాడన్న. ఓ క్యామియో వచ్చింది అంటే అది పెద్దగా ఆనందం పడకపోవచ్చు, కానీ ఈ సిరీస్ ని ముందర తీసుకెళ్ళడానికి ఒక మంచి లీడ్ ఇచ్చాడు. లైక్ ఎండ్ క్రెడిట్ లాగా ఒకటి చూపించాడు. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. ఇలాంటి మూవీస్ మాత్రం బయట పైరసీలో, ఓటీటీలో అసలు ఎంకరేజ్ చేయకూడదు. హ్యాపీగా రేట్ కూడా ఏం పెద్దగా పెంచినలా, సేమ్ రేట్సే పెట్టాడు. హ్యాపీగా వచ్చి ఒక బిర్యానీ తింటే అయిపోతుంది, వచ్చి హ్యాపీగా 2 hours ఎంజాయ్ చేయొచ్చు, 2.5 hours.